హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ కొండల్ వేముల. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. అది ఏమిటంటే అది చాలా తీవ్రమైన విషయం. భారతదేశ ఆరోగ్య రంగం కుప్పకూలే అంచున ఉంది. ఈ విషయం భారత పార్లమెంటరీ కమిటీ కూడా అంగీకరించింది. జీ న్యూస్ తాజాగా విడుదల చేసిన ఒక పరిశోధన నివేదిక ప్రకారం భారతదేశంలో జరిగే మానవ శస్త్రచికిత్సల్లో సుమారుగా 44% నకిలీ, మోసపూరితమైనవి లేదా అవసరం లేనివి. అంటే దేశంలో జరిగే ఆపరేషన్లలో దాదాపు సగం రోగులను లేదా ప్రభుత్వాన్ని దోచుకోవడానికి చేస్తున్నారన్నమాట. ఒక నివేదిక ప్రకారం చూసినట్లయితే గుండె శస్త్రచికిత్సల్లో 55%, గర్భాశయ తొలగింపు 48%, క్యాన్సర్ ఆపరేషన్లు 47%, మోకాళ్ళ మార్పిడి 48%, సిజేరియన్ డెలివరీలు 45%, భుజం, వెన్నెముక మొదలైన మరెన్నో ఆపరేషన్లు నకిలీ లేదా అవసరం లేనివి. మహారాష్ట్రలోని పలు ప్రసిద్ధ ఆసుపత్రులపై జరిగిన సర్వే ప్రకారం పెద్ద ఆసుపత్రుల్లో ఉన్న సీనియర్ వైద్యులకు నెలకు 1 కోటి రూపాయల వరకు జీతం ఇస్తున్నారు. కారణం ఎక్కువ టెస్టులు, చికిత్సలు, ఆసుపత్రి చేరికలు లేదా ఆపరేషన్లు సూచించే వైద్యులకే ఎక్కువ జీతం ఇస్తారు, అవి అవసరము ఉన్నా లేకపోయినా. ద టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం కొన్ని ఆసుపత్రుల్లో మరణించిన రోగులను సజీవులుగా చూపించి చికిత్స పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇది అత్యంత దారుణమైన చర్య. ఒక ఘటనలో ఒక ప్రముఖ ఆసుపత్రి 14 ఏళ్ల బాలుడిని మరణించినప్పటికీ 1 నెల పాటు వెంటిలేటర్పై ఉంచి చికిత్స కొనసాగించింది. ఆ తరువాత అతను మృతుడని ప్రకటించగా ఆసుపత్రిని దోషిగా తేల్చి కుటుంబానికి 5 లక్షల పరిహారం ఇచ్చారు. కానీ వారి మానసిక వేదనకు ఎవరు పరిహారం ఇవ్వగలరా? కొన్ని ఆసుపత్రులు మరణించిన రోగులపై తక్షణ శస్త్రచికిత్స అవసరమని చెప్పి కుటుంబ సభ్యుల నుంచి డబ్బు తీసుకుని తర్వాత ఆపరేషన్ సమయంలో మరణించాడని ప్రకటిస్తారు. ఇలా భారీ మొత్తాలు దోచుకుంటారు. ఇక హెల్త్ ఇన్సూరెన్స్లు అంటే మెడిక్లెయిమ్ మోసం ఎలా ఉంటుందో ఇప్పుడు అది కూడా మీకు వివరిస్తాను. ఇది కూడా అంతే భయంకరమైన విషయం. భారతదేశంలో సుమారు 68% మందికి ఆరోగ్య బీమా ఉన్నప్పటికీ అవసరమైనప్పుడు క్లెయిమ్ తిరస్కరించబడుతుందో లేదో కొంత మాత్రమే చెల్లిస్తారో మిగతా ఖర్చు కుటుంబ సభ్యులు భరించాల్సి వస్తుంది. సుమారు 3000 ప్రసిద్ధ ఆసుపత్రులు నకిలీ క్లెయిమ్ల కారణంగా ఇన్సూరెన్స్ కంపెనీల చేత బ్లాక్ లిస్ట్ చేయబడ్డాయి. కోవిడ్ సమయంలో అనేక పెద్ద ఆసుపత్రులు నకిలీ కోవిడ్ కేసులు సృష్టించి బీమా కంపెనీలను మోసం చేశాయి. ఇక మానవ అవయవాల అక్రమ రవాణా, ఇది భారీ స్థాయిలో జరుగుతుంది. 2019లో ఇండియన్ ఎక్స్ప్రెస్ బయటపెట్టిన సంఘటనలో కాన్పూర్కు చెందిన సంగీత కశ్యప్ అనే మహిళను ఉద్యోగం పేరుతో ఢిల్లీలోని ఒక ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆమెను హెల్త్ చెకప్ పేరుతో 14 ఆసుపత్రిలో చేర్చారు. అదృష్టవశాత్తు వైద్యులు డోనార్ అనే పదం వాడటం విని ఆమె తప్పించుకుంది. ఆమె ఫిర్యాదు తర్వాత డాక్టర్లు, సిబ్బంది, పోలీసు అధికారులు పాల్గొన్న అంతర్జాతీయ అవయవ రవాణా మూట బయటపడింది. ఇక 3వ అంశం చూసినట్లయితే హాస్పిటల్ రిఫరల్ మోసం.
కొంతమంది వైద్యులు రోగికి తీవ్రమైన వ్యాధి ఉందని అబద్ధం చెప్తూ పెద్ద ఆసుపత్రులకు పంపిస్తారు. అపోలో, ఫోర్టిస్, ఎఫెక్స్ వంటి ఆసుపత్రులు ఈ రిఫరల్ ప్రోగ్రాములు నడుపుతాయి. ఉదాహరణకు ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్ ఇచ్చిన ఆఫర్లు: 40 మంది రోగులను పంపితే 1,00,000 రూపాయలు, 50 మంది రోగులకు 1,50,000, 75 మంది రోగులను పంపినట్లయితే 2.5 లక్షలు. ఇలా రోగి పరిస్థితి ఏదైనా కావచ్చు, వైద్యుడికి రిఫరల్ ఫీజు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఇక డయాగ్నోస్టిక్ టెస్ట్ల మోసం అంటే ల్యాబులలో జరిగేటువంటి టెస్ట్ల పేరుతో జరిగేటువంటి మోసాలు. ఇది వేల కోట్ల రూపాయల వ్యాపారం. బెంగళూరులోని ఒక ప్రసిద్ధ ల్యాబ్పై ఆదాయ పన్ను దాడిలో 100 కోట్ల నగదు, 3.5 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అంటే ఇవన్నీ వైద్యులకు లంచం ఇవ్వడానికి ఉంచినవే. డాక్టర్లు అవసరం లేని టెస్టులు సూచించి 40 నుండి 50% కమిషన్ తీసుకుంటారు. చాలా టెస్టులు కాగితాలపై మాత్రమే ఉంటాయి. అందుకే భారతదేశంలో 2 లక్షలకు పైగా ల్యాబులు ఉన్నప్పటికీ కేవలం 1000 మాత్రమే సర్టిఫైడ్ ల్యాబులు. ఇక ఔషధ కంపెనీల అవినీతి. సుమారు 20 నుంచి 25 పెద్ద ఔషధ కంపెనీలు ప్రతి సంవత్సరం 1000 కోట్లు వైద్యులపై ఖర్చు చేశాయి. కోవిడ్ సమయంలో డోలో టాబ్లెట్ తయారీ కంపెనీ కూడా ఇలాంటి మోసంలో పట్టుబడింది. వైద్యులు తమ ఔషధాలను సూచించేందుకు క్యాష్, విదేశీ పర్యటనలు, 5 స్టార్ హోటల్లో లగ్జరీ స్టేలు ఇస్తారు. ఉదాహరణకు యుఎస్వి లిమిటెడ్ ప్రతి వైద్యుడికి 3 లక్షల నగదు లేదా ఆస్ట్రేలియా, అమెరికా టూర్ ఇస్తుంది. హాస్పిటల్ ఔషధ కంపెనీ గూటి మోసం. చాలా కంపెనీలు ఆసుపత్రులకు మందులు, పరికరాలు తక్కువ ధరకు విక్రయిస్తాయి. కానీ ఆసుపత్రులు వాటిని రోగులకు 10 రెట్లు ఎక్కువ ధరకు అమ్ముతాయి. ఇండియా టుడే బయట పెట్టిన ఉదాహరణ ఒకటి చెప్తా మీకు. ఈఎంక్యూర్ కంపెనీ తయారు చేసిన క్యాన్సర్ ఔషధం టెంక్యూర్ ఆసుపత్రులకు 1,950కి విక్రయిస్తే రోగులకు 18,645 రూపాయలు వసూలు చేస్తారు. ఇక మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే ఎంసిఐ 2016లో ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదికలో ఎంసిఐ కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇచ్చినా వైద్యులను మరియు ఆసుపత్రులను పర్యవేక్షించడంలో పూర్తిగా విఫలమైందని పేర్కొంది. ఎంసిఐ నిబంధనల్లో చాలాసార్లు ఉల్లంఘించబడినవి. వైద్యులు బ్రాండెడ్ మందులు కాకుండా జనరిక్ మందులు మాత్రమే సూచించాలి. చికిత్సకు ముందు ఫీజు వివరాలు ఖచ్చితంగా వెల్లడించాలి. ప్రతి పరీక్ష లేదా చికిత్సకు ముందు రోగి అనుమతి తప్పనిసరి. రోగి రికార్డులు కనీసము 3 సంవత్సరాలు నిల్వ చేయాలి. ఇక ప్రభుత్వ పథకాలలో అవినీతి అంటే అగ్నివీరులు, మాజీ సైనికులు వంటి వారు కూడా ప్రభుత్వ పథకాల కింద నకిలీ ఆసుపత్రి చేరికలకు గురవుతున్నారు. లక్షల రూపాయల నకిలీ బిల్లులు రూపొందించి ప్రభుత్వం ఆసుపత్రుల అవినీతి అధికారుల డబ్బు పంచుకుంటున్నారు. ఈ సందేశం ప్రతి భారత పౌరుడికి చేరాలి. తమను మరియు తమ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఈ నిజాలు తెలుసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గ్లోబల్ 360 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.